ఒకటి ఒక చాపం గీస్తాము, కేంద్రానికి నీకు అక్కడ డాట్ లేదు, నువ్వు ఎక్కడ పెడితే అదే కేంద్రం. కాబట్టి పరమాత్మలో ఇప్పుడు నేను చుక్క పెట్టాలి అని మీకు చెప్పడం కోసం నేను చుక్కలు పెడుతున్నా, కానీ నిజంగా అక్కడ చుక్క పెట్టక్కర్లే. మరి మీరు చుక్క మరి షేపే కదా అని మళ్ళీ మీరు అనొచ్చు. కేంద్రంగా తీసుకున్నటువంటి నేను నా దగ్గర చుక్క లేదు, నేను ఒక పరిధి గీచుకున్నా, మళ్ళీ కూడా పరిధే, మళ్ళీ గుండ్రమే నేను గీచుకోవాలి. ఆ చుక్కని సాగదీశా, స్థితిలో ఉన్న చుక్క కాస్త గతిలోకి వచ్చింది. గతిలోకి వచ్చినప్పుడు 2 పార్ట్స్ అయింది. ఎన్ని పార్ట్స్ అయినా అవుతుంది, దాని ఇష్టం. 360 డిగ్రీల్లో ఎన్ని పార్ట్లన్నా కావచ్చు. 1 డిగ్రీలో మళ్ళీ ఇంకా కూడా నేను ఖండించుకుంటే ఇంకా కూడా చిన్నవి ఎన్నైనా సూర్యకిరణాల్లాగా రావచ్చు. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఒకటి నామము, ఒకటి రూపము. ఈ నామరూపాలు రెండూ కలపడానికి నాకు ఒక క్రియ, నా ఆలోచనలు, నా శరీరము, ఇదో గీత, ఇదో గీత, ఈ రెండూ కలిసి ఇక్కడ మధ్యలో ఈ రెండింటిని కలిపా. ఇది క్రియ, నామం రూపం క్రియ. ఎప్పుడు వచ్చింది నామరూప క్రియలు? చుక్క సాగితే వచ్చింది. అంటే స్థితిలో ఉండకుండా గతిలోకి వచ్చింది. ఎప్పుడైతే అది గతిలోకి వచ్చిందో నాకేం కనపడుతుంది అంటే ఒక రూపం కనపడింది. త్రిభుజం అంటున్నా దాన్ని. త్రిభుజం, 3 భుజాలు ఉన్నాయి, దాని పేరు త్రిభుజము అని పేరు పెట్టాను. ఎప్పుడైతే నేను త్రిభుజము అన్నానో దానికి ఒక పరిమితమైన పరిధి వచ్చేసింది. ఆ చుక్కకు 360 డిగ్రీలు ఉన్నాయి, త్రిభుజానికి 360 డిగ్రీలు లేవు. 360 డిగ్రీల్లో విభజించబడ్డాయి కదా. విభజించబడేటప్పటికి అది పరిమితమైందా కాలేదా? బాగా అర్థం చేసుకోండి. నామరూప క్రియలు, నామం రూపం క్రియ అనేటువంటివి 3 వస్తే వాటికి ఒక రూపం వచ్చింది, వాటికి ఒక పరిమితత్వం వచ్చింది. అపరిమితత్వం నుంచి పరిమితం అయిపోయినాయి. నన్ను ఎవ్వడు చేయలేదు, అది నేనే చేసుకున్నా. ఇప్పుడు మనకందరికీ కనబడుతున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా నామం రూపం క్రియ, ఇవి పరిమితమైనవే. వీటిని అపరిమితం చేయడానికి నీకు శక్తి లేదు. ఇప్పుడు వీటిని అపరిమితం ఎట్లా చేయాలి? జీవుణ్ణి బ్రహ్మం ఎట్లా చెయ్యాలి? అది కదా మన క్వశ్చన్. సాధన అదే కదరా. మనకు తెలిసిన దాని ద్వారా తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఇది ఇది ఇట్లా ఉంది, దీన్ని తిరగదిప్పు. తిరగదిప్పంటే ఎటు చేస్తాను? నువ్వు పని మనిషి వాకిట్లో వేసేది. మన పని మనిషి వాకిట్లో ముగ్గేస్తుంది. ముగ్గు ఎందుకు పెద్దవాడు నీకు చెప్పారంటే, ఊరి పిచ్చివాడా, రోజు నామరూప క్రియలను నువ్వు వేస్తున్నావురా, దాన్ని తిరగదిప్పుకోరా, నువ్వు అక్కడ పరమాత్మని అర్థమైపోతుంది. నీ త్రిభుజాన్ని దాని మీద ఇంకొక త్రిభుజం వేసేసి ఇప్పుడేమవుతుంది? అపరిమితం అయిపోయింది. ఇప్పుడు షడ్భుజి అయిపోయింది కదా. షడ్భుజి మళ్ళీ 360 డిగ్రీలే ఉంటాయి. ఉంటాయా? పని మనిషి ఇట్లా ముగ్గేస్తుంది కదా, 3 కోణాలు పెట్టి. పరమాత్మ షడ్గుణ్య పరిపూరిత, అమ్మవారు షడ్గుణాలు ఉంటాయి. ఇప్పుడు దానికి 6 కోణాలు వచ్చినాయి. ఉన్నాయా? ఏం చేసావు నువ్వు? ఏం చేయలే, ఉన్నదాన్ని రివర్స్ చేశావు అంతే. ఉన్నది నీకు పరమాత్మే కనపడతాడు. పిచ్చి పని మనిషి కూడా ఏం చదువురాని కూడా వాకిట్లో ఈ ముగ్గే వేస్తుంది. ఈ ముగ్గేసాక ఇంకా తర్వాత ఇంకొక పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు పెడతారు, గుర్తున్నదే? చుక్కల ముగ్గులన్నీ పెట్టి ఒక్క చుక్కను వదిలేస్తారా? అన్ని చుక్కల్ని కలపాలి, అప్పుడే ముగ్గు పూర్తి అవుతుంది. అన్ని చుక్కలనే కలుపుతావు అంటే ఏమిటి? ఈ చుక్క ఒక మనిషి, ఆ చుక్క ఒక మనిషి, ఆ చుక్క ఒక జీవుడు, ఆ చుక్క ఒక జీవుడు, ఈ నామరూపాలన్నిటినీ సూత్రే మణిగణ ఇవ, ఒక మణులను, ఇవన్నీ మణులు, వీటిని ఒక సూత్రము వస్తోంది, దాన్ని చుట్టి వస్తోంది. ఆ చుట్టినవి నామరూపాలు, ఆ లోపల ఉన్న చుక్క పరమాత్మ. ముగ్గేస్తూ నువ్వు పరబ్రహ్మ స్థితిని సంపాదించుకో. చేస్తున్న పని ఇదే.
వాటిని సాగదీస్తున్నావు. ఒక్క గీత గీచావు అంటే ఎన్నో చుక్కలు పెట్టావు అని అర్థం. ప్రతి చుక్క ఎటువంటివి? ప్రతి చుక్క 360 డిగ్రీలే. ఒక చుక్క ఒక పెద్ద ఇంత గుండు సున్నతో సమానం. ఇంత సున్నేనా? ఇంత సున్నతో కూడా సమానం కాదా? బ్రహ్మాండంతో సమానం. ఏది? చుక్క. ఇది తెలిసిన వాడు అందరూ మనుషులు పనిచేస్తూ ఉన్నప్పటికీ ఇది తెలిసిన వాడు అంటే మధ్యలో ఒక చుక్క పెడతాం మనం. మీకు గుర్తుందా? ఎంత ముగ్గన్నా వేసిన తర్వాత మధ్య ఒక చుక్క ముగ్గు పెట్టి దానికి మళ్ళీ ఒక రౌండ్ చుట్టాం. మన పెద్దలు ఎంత గొప్పవాళ్ళో, వాళ్ళది ఎంత ప్రణాళికో, తన పిల్లలు ఇవి తెలుసుకోవాలి అని వాళ్ళు ఎంత వేసి మనకు. అది పిచ్చిది కాదు. నాన్సెన్స్. హిందూయిజం ఏం లాభం లేదు. హిందూయిజం లాభం లేదా? మిగిలిన మతాలన్నీ లాభం లేదు. ఇది చాలా గొప్పది. దీంట్లో నీకు మోక్షాన్ని గురించి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇట్లా చిన్న చిన్నగా ఇచ్చారు వాళ్ళు, మన వాళ్ళు. మనకు తెలియకపోతే మన తప్పు. కానీ విచారించుకోవాలి. అందుకే చెప్పాడు కదా, నీకు ఈ దేహంతో ఇక్కడ బతకాలి అంటే నీకు డబ్బులు కావాలి. నువ్వు అందులో బతకాలి అంటే నీకు జ్ఞానం కావాలి. ఇహానికి ధనం, పరానికి జ్ఞానం. ఇహంలో బతకాలంటే నువ్వు డబ్బులు కావాలి. పరంలో ఈ డబ్బులు పనికిరావు. జ్ఞానం ఈ ఇహంలోకి పనికొస్తుంది, పరంలోకి పనికొస్తుంది. జ్ఞానాన్ని అమ్ముకునే కదరా మనం తిండి తింటున్నాం. మనకు అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏం అమ్ముకుంటున్నావు రా నువ్వు? జ్ఞానాన్ని అమ్ముకుంటున్నావు. నువ్వు ఏ పనన్నా చెయ్యి, నీ జ్ఞానాన్ని అమ్ముకుంటున్నావు. జ్ఞానాన్ని అమ్ముకుని ధనం సంపాదించుకుంటున్నావు అంటే కన్వర్ట్ చేసుకుంటున్నావు. ₹1 నుంచి డాలర్లు తీసుకుంటున్నావు. అట్లా జ్ఞానాన్ని ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నావు. జ్ఞానాన్ని ఇచ్చి మోక్షం సంపాదించుకుంటున్నావు. దానికి కూడా ఇదే. పుణ్యం కూడా అంతే. జ్ఞానంతో నువ్వేదో కర్మలు చేస్తున్నావు. ఆ కర్మ నీకు పుణ్యం ఇస్తుంది. పుణ్యం నేను ఇంకో లోకంలోకి తీసుకెళ్తోంది. ఆ లోకంలో కొన్నాళ్ళు ఉంటున్నావు. నాకు ఈ మధ్యన ఒకడు కనిపించాడు. నన్ను ఇట్లాంటివి చాలామంది పిచ్చి పిచ్చివన్నీ చాలా అడుగుతుంటారులే. వాళ్ళకి తెలియదు, అడుగుతూ ఉంటారు. నా జ్ఞానం కలిగింది కదా, వీడికి కలిగింది కదా అని అనుకుంటున్నాడు. వాడికి కలగలేదు. కలిగిన వాడైతే ఆ మాట మాట్లాడు. ఎవడైతే నా జ్ఞానం కలిగింది అంటాడో, ఎందుకు అంటే జ్ఞానం కలిగేది కాదు, జ్ఞానం ఉన్నది. దాని మీద కవర్ తీసేసుకున్నా నేను, మీరు తీసేసుకోండి అంతే. జ్ఞానం నేను సంపాదించి మీకు పెట్టను, మీ దగ్గరే ఉంది. అదే ప్రజ్ఞారూపంగా ఉంది. నా జ్ఞానం వాడు అడిగిన ప్రశ్న, జ్ఞానం కలిగింది కదా, అందుకని నేను ఇంకా మా నాయనకి తద్దినం పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే లోకాలు లేవు, లోకాంతరాలు లేవు, కర్మలు లేవు. అందుకని స్వర్గం లేదు, నరకం లేదు, మా నాయన ఎక్కడా లేడు. కాబట్టి ఆయనకు తద్దినం అవసరం లేదు అన్నాడు. నీకు జ్ఞానం కలిగింది కానీ మీ నాయనకు జ్ఞానం కలగలేదు కదా. కాబట్టి వాళ్ళ నాయన జన్మలు కర్మలు అని తిరుగుతున్నాడు కదా. కర్మకాండ సత్యమైతే వాడికి తద్దినం కావాలి కదా. నీకు జ్ఞానం కలిగింది. నేను ఒక్కటే అడిగా, నాయనా నీకు జ్ఞానం కలిగింది కదా, నువ్వు ఇంకా అన్నం తినకూడదు, నువ్వు నీ భార్యతో సంసారం చేయకూడదు, నువ్వు ఇంకా పిల్లల్ని కనకూడదు. ఇవన్నీ మానేస్తే అది కూడా మానే. అవిట్లు మానేస్తాను, అవి మానేకపోతే ఇది ఎందుకు మానేసావు అంటే నీకు జ్ఞానం కలిగిందనన్నా కలగలేదు. అంటే ఏది నీకు కంఫర్టబుల్గా ఉంటే అది ఆచరిస్తావా, నీకు కానిది నువ్వు వదిలేస్తావా. ముందు వదిలేసేది దేవతార్చన. అమ్మమ్మ మేము ఇంకేం పూజ చేయక్కర్లేదు, దేవుడు లేడని మాకు తెలిసిపోయింది. దేవుడు లేడని తెలిసిపోతే అన్నం కూడా వండుకొని తినద్దు. అందుకనే హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు డేంజరస్. నాలెడ్జ్ ఎప్పుడు
నీకు పూర్తిగా ఉండాలి. కొంత ఉంటే అది చాలా ప్రమాదం. జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించుకోమంటున్నాను. యా నిశా సర్వభూతానాం, ప్రాణులందరూ అజ్ఞానంలో పడి ఉన్న కాలంలో వీడు జాగర్తి సంయమి, వీడు జ్ఞానంలో ఉంటాడు. అది నిన్న ఇంత చెప్పడానికి నాకు వీలు కాక అది ఏదో మెల్లగా చెప్పి రేపు చెప్తానని కూడా చెప్పాను. జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని, ప్రాణులందరూ జాగ్రత్తావస్థలో ఉన్న సమయంలో, జాగ్రత్తావస్థలో ఉన్న సమయం అంటే ఏమిటి? వాడు మెలకువతో ఉన్న సమయము, వాడు గతిలో ఉన్న సమయం. సా నిశా పశ్యతో మునే, వాడు అది రాత్రిలాగా భావిస్తాడు. ఎలా భావిస్తాడు అంటే, వాళ్ళందరూ నామరూపాలతో వ్యవహారం చేస్తుంటే వీడు నిద్రపోతున్నట్టుగా ఉంటాడు. నిద్రపోతున్నవాడు కల చూస్తున్నప్పుడు వాడు ఎలాంటి ఫీలింగ్ పొందుతాడో వీళ్ళందరూ అలా ఉంటే వాడు అలాగే ఉంటాడు. వీడు అజ్ఞానంలో ఉంటే వాడు జ్ఞానంలో మెళుకువతో ఉంటాడు. అంతేగాని వాడు నిద్రపోడా జ్ఞానైన వాడు వాడు నైట్ షిఫ్ట్ చేసి కదా అట్లా రాత్రి కూడా వాడు కొరి వెళ్ళే మెళుకువతో, పుస్తకాల్లో అట్లాగే రాశారు. ఇంకొక సెన్స్ ఏమిటంటే, ఇంకొక అర్థం దీనికే ఇంకొక అర్థంలో ఉంది. ఇంకొక అర్థం ఏమిటంటే, గుడ్లగూబకి, పిల్లికి, ఇలాంటి రాత్రించరులు అంటారు వాటిని, రాక్షసులకి, అలాంటి వాళ్ళకి రాత్రిపూట కళ్ళు బాగా కనిపిస్తాయి. చీకటి వాళ్ళకి అడ్డం కాదు. మన కళ్ళకి చీకటి అడ్డుపడుతుంది, వాళ్ళ కళ్ళకి చీకటి అడ్డుపడదు. అటువంటి కళ్ళు వాటికి ఉంటాయి. అట్లా వీడు జ్ఞాని అయిన వాడు నామరూప క్రియలను నిరసించి, వీడు రాత్రిపూట కూడా పగలు కూడా వాళ్ళ నామరూప క్రియలను నిరసించి ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని తానుగా గుర్తించుకుని వాడు మెళకువలో ఉంటాడు. వాడికి అటువంటి దృష్టి ఉంటుంది. ఎట్లా దృష్టి ఉంటుంది అంటే, ఒక జియాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు జియాలజీ చదువుకున్నాడు. జియాలజీ అంటే భూగర్భ శాస్త్రం చదువుకున్నాడు. వాడు చదువుకున్న వాడికి మనలాంటి వాళ్ళు వెళ్ళి ఇక్కడ తవ్వితే నీళ్లు పడతాయి, అక్కడ తవ్వితే నీళ్లు పడతాయని మనం అంటే, అక్కడ నిజంగా తవ్వితే నీళ్లు ఉండవు. ఆ జియాలజిస్టు మరి వాడు కూడా మనలాగా భూమినే చూశాడు. భూమికి అడుగున ఉన్నటువంటి నీటి ధారని వాడు చూడగలడు. ఎందుకంటే వాడి చదువు, వాడి జ్ఞానము వాడికి ఆ శక్తి ఇచ్చింది. వాడు జ్ఞానం చూడగానే ఇక్కడ తవ్వండి, ఇక్కడ పడతాయి, ఇన్ని అడుగుల్లో పడతాయి అని చెబుతాడు. మనం బోర్ తవ్వుకోవడానికి పిలుస్తాం జియాలజిస్ట్. వాడు చాలా గొప్పవాడైతే చూడగానే చెప్పగలడు, లేకపోతే వాడి దగ్గర ఒక పరికరం ఉంటుంది, ఆ పరికరం పెట్టి చెప్తాడు. మనకి గోడలో కన్సీల్డ్ పెడతాం కదా, మనం లోపల ఉన్నటువంటి పైపులన్నీ లోపల కన్సీల్డ్ ఉంటాయి కదా. ఏ పైప్ అయినా పగిలితే మనం గౌండాన్ని పిలిచి, నాయన ఇక్కడ గోడలో నీళ్లు కారుతున్నాయి, ఎక్కడ పైప్ పగిలిందో చూడమంటే వాడు ఆ గోడ పగల కొట్టండి, వాడు చూడలేదు. అమెరికాలో చెక్క ఇళ్ళు కదా ఉంటాయి, ఆ చెక్క ఇళ్లలో కూడా ఈ కన్సీల్డ్ ఈ వాటర్ పైప్స్ అన్నీ ఉంటాయి కదా. ఎక్కడ పగిలింది అంటే ఆ చెక్క మొత్తం తీసేయాలి కదా. మరి చెక్క మొత్తం తీసేస్తే ఇల్లు కూలిపోతాయి. వాళ్ళు మనకన్నా కాస్త గోడ పగల కొడితే ఆ బీమ్ మీద నిలబడుతుంది కాబట్టి మన గోడలు నిలబడతాయి. వాళ్ళ దగ్గర ఒక పరికరం ఉంటుంది, నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. దాన్ని ఇట్లా తీసుకొస్తుంటే ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ అది మోగుతుంది, అలారం ఇస్తుంది. వాడు అక్కడే తీస్తాడు, అక్కడ దాన్ని బాగు చేసేస్తాడు. అంటే వాడి దగ్గర ఆ పరికరం ఉంది, వీడి దగ్గర ఈ జ్ఞానం ఉంది. వాడు జస్ట్ చూడగానే చెప్పేస్తాడు. ఒక డాక్టర్ ఉంటాడు, పూర్వకాలంలో ఆయుర్వేదం డాక్టర్, ఊరిక కన్ను ఇట్లా బట్టి చూసి వాడి రోగం అంతా చెప్పేస్తాడు. వాడికి ఏం రోగం ఉంది అంటే వాడు దాని లోపలికి చొచ్చుకొని పోయి ఈ అడ్డంకులు వాడిని అడ్డగించకుండా అది వాడిని కనుక్కునేటట్టు చేస్తున్నాయని అర్థం. మనకి కళ్ళు ఉన్నాయి, అలా దృష్టి జ్ఞానమయ్యేం కృత్వ, నీ దృష్టికి జ్ఞానాన్ని అలవాటు చెయ్యి. నాకు అర్థం కావట్లేదు అంటే అర్థం కావడానికి ఇదేం కష్టమైన విషయమే కాదు, అర్థం కాని విషయం కాదు.
చేసుకోవడానికి వీలు కాని విషయం కాదు. వీలు కానిది అయితే ఇంతమందికి ఎట్లా తెలిసింది? ఆ పిల్ల మన భారతి ఒక పాట పాడుతుంది, అంతటా నిన్ను అంతటా నీవున్నావని వేదం ఘోషిస్తుంటే, వేదం ఘోషిస్తోంది అంతటా భగవంతుడు ఉన్నాడు, అన్నిటా నేను చూచామని ఋషులు నిరూపిస్తుంటే, అన్నిట్లో నేను చూసామని ఋషులు అందరూ నిరూపిస్తున్నారు. ఎందుకమ్మా నాకు కనిపించవు అని అడుగుతుంది. ఏలమ్మా నాకెందుకు కనిపించవమ్మా అంటే, నీకు కనపడేటువంటి కళ్ళు నువ్వు పెట్టుకోలేదే తల్లి, అందుకే నేను కనపడటం లేదు. ఋషులు చెప్పిన మాట అబద్ధం కాదు, వేదం చెప్పిన మాట అబద్ధం కాదు. దాన్ని చూసేటువంటి కళ్ళు నీకు రాలేదు. అందుకే విమూఢానాను పశ్యంతి పశ్యంతి యోగచక్షుష. యోగచక్షువు తీసుకో అర్జున. ఈ కళ్ళతో నువ్వు చూడలేవు నన్ను, ఆ కంటితో నువ్వు చూడగలవు. ఆ కన్నే నీకు జ్ఞానం కదా. పవర్ ఏమిటి అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్, జ్ఞానం పవర్. అది సంపాదించుకోరా నీ దగ్గర. నువ్వు కావాలి, ఎటు కావాలంటే అటు ఉపయోగించుకోవచ్చు దాన్ని కదా. సంపాదించుకో. అంటే ఈ ప్రపంచాన్ని, ఈ నామరూపాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ వీటిని కొట్టేసి వీటిని నిరసించి కాదు, వీటిలో నుంచి ఆ లోపల ఉన్న చైతన్యాన్ని చూడటం నేర్చుకో. ఎప్పుడు నీకు అది చూస్తావు అంటే తత్వమసి మహావాక్యం నీకు వచ్చినప్పుడే నీకు అది అర్థమవుతుంది. తత్వము ఒకటేను అని తెలిసినప్పుడే నీకు అది అర్థమవుతుంది. అంటే ఈ పైన నామరూపాలు ఉంటాయి. స్థితప్రజ్ఞుడు అలా ఉంటాడు అర్జున. స్థితప్రజ్ఞస్య కా భాష. ఎట్లుంటాడయ్యా వాడిని ఎట్లా కనుక్కోవాలి? ఇట్లా కనుక్కోవాలి. వాడు ఈ రకంగా నిశ రాత్రి అందరికీ రాత్రి అయితే అందరూ భోగలాలసులై విహరిస్తూ ఉంటే, వాళ్ళు సుఖభోగంలో పెళ్ళిళ్ళలో చూస్తాం కదా, మనం చూసాం ఏమి డ్యాన్సులు వేశారు, ఏమి నాటకాలు వేశారు ఎగురుతూ. అంటే వాళ్ళందరికీ వాడు పరమాత్మ అని తెలియదు, వీడు వాళ్ళని చూస్తూ ఉంటాడు. గోరిపిచ్చి వాళ్ళలారా ఏమో శాశ్వతంగా ఒక్క క్షణం కన్ను మూస్తే ఇప్పుడు ఇంత సంతోషపడ్డ వాళ్ళు ఒక క్షణంలో ఏడుస్తారు. ఆ సంతోషం అంతే, ఈ ఏడుపు అంతే. అందుకే మా గురుదేవులు మమ్మల్ని చచ్చిన వాళ్ళ ఇళ్ళకు కూడా పొమ్మనేవాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, చూసి రండి. మీరు వికారం పొందకూడదు. కొంతమందికి వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళకి కూడా ఏడుపు వస్తుంది. అట్లా కూడా వచ్చి చెప్తారు, గురుగారు వాళ్ళు ఏడుస్తుంటే మాకు చాలా బాధ, గురు మేము కూడా ఏడ్చాం. నువ్వు కూడా ఏడిస్తే పో, నీకు నువ్వు ఏడవకుండా ఉండగలగాలి. అంటే ఏడుపు వస్తుంటే ఆపుకోనే కాదు, నీకు అసలు ఏడుపే రాకూడదు, నీకు ఆ వికారం కలగకూడదు. ఆ ఆనందం అనుభవిస్తున్నటువంటి ఆ పెళ్ళిళ్ళకి పంపించేవాళ్ళు, అయ్యో గురువుగారు వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని నన్ను పిలిచారులేండి కదా, మీరు అక్కడేం తిని రావద్దు, తినటానికి పోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, చూసి రావటానికి పోండి. అక్కడ ఏమేమి వికారాలు పడుతున్నారో జనాలందరూ, ఏమి ట్రాఫిక్ వికారాలు పడుతున్నారు, ఇవన్నీ ఏమిటి శాశ్వతమా? అంటే వీళ్ళు అజ్ఞానంలో మునిగిపోయినారు. ఆ మునిగిన వాళ్ళని నువ్వు చూడు, ఊరికే నీ దగ్గర వచ్చి అందరూ బాగా కూర్చుంటారు. మాకేం కోరికలు లేకుండా, దానికి అవకాశం లేకుండా మీరు నా కోరిక లేదు అంటాం కాదు. నీకు ఆ అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు అట్లా ఉండగలుగుతున్నావా లేదా? నిగ్రహిస్తున్నావా, సంస్కరిస్తున్నావా? అక్కడ ఎవడో 10,000 రూపాయల చీర పరిచాడు. ఒకసారి ఎప్పుడో నేను ధర్మవరం పోతే వాడు 1,00,000 రూపాయల చీర ఇట్లా చూపించాడు. అదే మ్యూజికల్ శారీ, సెంటెడ్ మ్యూజికల్ శారీ దాని పేరు. అది ఇలా వాడు అట్లా విదులుస్తుంటే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, సెంట్ స్మెల్. ఆ చీర బతుకున్నాడు అంటే ఆ చీరను వాష్ చేసినా కూడా సేమ్ అట్లా స్మెల్ వస్తుందిట. అది నడుస్తుంటే చిన్న చిన్న ముగ్గులు మోగుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఎట్లా ఆ స్వర్గంలో అప్సరసలు ఆ అడుగులు వేస్తూ ఉన్నట్టు సినిమాలో చూపిస్తాడు కదా మనకి. స్వర్గం మనం వెళ్ళలేదు, అప్సరసలు మనం చూడలేదు. వాళ్ళు అడుగులు వేస్తుంటే ఎలాంటి సౌండ్ నీకు వినిపిస్తుందో, జస్ట్ చీర కదులుతుంటే, కుచ్చెళ్ళు కదులుతుంటే వాడు ఇట్లా కదలిచి చూపిస్తాడు, నీకు కలుగుతుంది. అమ్మో 1,00,000 రూపాయలు నా దగ్గర లేవు, నేను ఈ చీర ఏం కొనుక్కుంటాను అనిపించిందా నీకు?
శరీరాన్ని దాచుకోవడానికి ఒక బట్ట కావాలి, కానీ ఈ 1,00,000 రూపాయలు చీరేది అవసరం కదా. ఇంకా కొంతమందికి ఏమనిపిస్తుంది, ఈ 1,00,000 రూపాయలు 1,00,000 మంది కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి కదా, అంటే తలా 1,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 1,00,000 మంది చీరలు కట్టుకుంటారు. ఒక్కళ్ళు వీళ్ళు చీర కొనుక్కుని దీన్ని మీరందరూ ఎదుర్కోళ్ళకి కొనే చీరలు ఎంత అవుతాయి? 20,000, 15,000, 30,000. ఎన్నిసార్లు కట్టారు చెప్పండి? అసలు ఇంకా కట్టుకోలేదండి, ఇంకా అయిపోయింది ఆ రోజే. జ్ఞాని అయిన వాడు అటువంటి వాటి కోసం అట్రాక్ట్ అవ్వడు. అవి వాడిని అట్రాక్ట్ చేయలేవు. అది చేస్తాయా చేయవా అని నువ్వు టెస్ట్ చేసుకో. నీకెప్పుడు చెప్పడు. గురువు పాఠం చెబుతాడు, నాయన ఇట్లా ఉంటుందిరా ఆకర్షణ అనేది, అది నువ్వు ఆకర్షించబడతావా నువ్వు పడవా. నాకు అవకాశమే లేకుండా ఉండి, అబ్బాయి నేను అసలు చాలా సంయమనండి, మునీంద్రునండి, నేనేం చేయనండి, నాకు అసలు ఏ కోరికలు లేవండి. అమ్మో అబద్ధాలు చెబుతున్నావు. అవకాశం వచ్చినప్పుడు కోరికలు బయలుదేరిపోయి. అందుకనే పుట్ట మీద కొడితే పాము చావదు. పుట్ట లోపలికి వెళ్ళి పుట్ట మీద కొట్టడం లాంటిది నువ్వు ఉపవాసాలు చేయడం. నేను ఉపవాసం ఉంటున్నానండి, వెంకటేశ్వర స్వామి ఈమె ఉపవాసాన్ని కోరాడు కదా. యస్యాం జాగ్రతి భూతాని, యస్యాం దేనియందు భూతాని జాగ్రత్త, దేనియందు దేంట్లో భూతాలన్నీ ఉన్నాయి. దేంట్లో భూతాలంటే ప్రాణులరా, భూతాలంటే దయ్యాలు భూతాలు అనుకోవాలండి. భూతం భూతం అంటే ప్రాణి. ప్రాణులు ఎవరెవరు అంటే 4 ప్రాణులు. బాగా గుర్తుపెట్టుకోండి, జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ. 4 ప్రాణులు. ఈ 4కి జీవుడనే పేరు. ఈ 4 నాలో ఉన్నటువంటి చైతన్యం 4గా డిస్ట్రిబ్యూట్ అయింది, 4గా ఉంటున్నది. నాలో చైతన్యం 4గా పంచబడింది. 4 అంటే 4 జాతులుగా, జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలని. మరి నాలో ఉన్నటువంటి సత్తు చిత్తు ఈ పని చేసింది. సత్తు ఏమైంది? ప్రపంచంగా ఉంది. ఇప్పుడు ఇది జీవుడు, ఇది జగత్తు. నా చిత్తు జీవుడు, నా సత్తు జగత్తు. సచ్చిత్తులు 2 నామరూప క్రియలు అనేటువంటి రూపంలో బయటపడ్డాయి. ఇందులో బయటపడేది సత్తు మాత్రమే. నువ్వు చూసేది సత్తునే. అందుకే ఆ సత్తుకు ఎగ్జిస్టెన్స్ అని పేరు. ఉన్నాను అనేది అంటూనే ఉంటుంది. అంటానికి మళ్ళీ చిత్తు కావాలి. ఉండడానికి సత్తు ఉంటుంది, అది జడం, ఇది చేతనం. ఇప్పుడు జీవుడు జగత్తు 2 ఉన్నాయి. మరి ఈశ్వరుడు ఎక్కడున్నాడు చెప్పండి? జీవుడు జగత్తు ఈశ్వరుడు 3 ఉన్నారు కదా మనకి. ఇప్పుడు మూడో ప్లేస్ వాడికి ఎక్కడిస్తాను? జీవుడు జగత్తు అని చైతన్యం, సత్తు, చిత్తు 2 చెప్పేస్తుంది. ఆ చిత్తే కదా జీవుడైనాడని బాగా అర్థం చేసుకోండి. చిత్తు జీవుడైనాడు, సత్తు జగత్తు అయింది. మరి ఈశ్వరుని ఎక్కడ పెడదాం? ఈశ్వరుడు ఏడి? ఈ జీవ చైతన్యమే నామరూప క్రియలను అభిమానిస్తే జీవుడవుతున్నాడు. వీడే బ్రహ్మమవ్వాలి, వీడే ఈశ్వరుడు. జీవో బ్రహ్మైవ నాపరగా. ఉన్నది ఈ ప్రపంచంలో సచ్చిత్తులు తప్ప ఇంకేం లేవు. చిదాకాశంలో కూడా దీపితం చిత్ జడాత్మకం. ఒక చైతన్యము, ఒక జడము. గురుదేవ, చైతన్యంకే చిత్ అని పేరు, జడానికి సత్ అని పేరు కదా.
ఈ చైతన్యం జీవులుగా కనిపిస్తోంది. ఈ సత్తు జగత్తుగా కనిపిస్తోంది. ఒక జీవుడు ఒక జగత్తు రెండు ఉన్నాయి. ఈశ్వరుడికి ఇక్కడ చోటు లేదు. ఈశ్వరుడు ఉనికి అక్కడెక్కడో ఉండడానికి వీలు లేదు. వాడిని ఇక్కడే పెట్టాలి. ఇక్కడ పెట్టాలంటే ఎవడు ఈ ఈశ్వరుడు అవుతాడంటే, ఈ జగత్తును నాది అని అభిమానించినంత వరకు ఈ జీవుడు, బాగా వినండి, జీవుడు జగత్తును నాది అని అభిమానించినంత వరకు వీడు జీవుడుగా ఉంటాడు. ఎప్పుడైతే వీడు అభిమానం వదిలేస్తాడో అప్పుడు వీడే బ్రహ్మము. ఈశ్వరుడు ఇంకో చోట ఎక్కడో లేడు. జీవ జగదీశ్వరులు ముగ్గురు లేరు. ఉన్నది ఎవరు? జీవుడైనా బ్రహ్మమైన. ఈ ఈ ఈ ప్లేస్లో ఉన్నవాడు రెండుగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ ప్లేస్లో ఉన్నవాడు ఎప్పుడు ఒకటిగానే ఉంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అందుకని పొరపాటు పడవాకండి. ఈశ్వరుణ్ణి థర్డ్ పర్సన్ని పెట్టవాకండి వాడిని. అసలు వాడికి ఒకవేళ వాడు ఉన్నాడు వాడు ఉన్నది అంటున్నామంటే ఆ ఉండడము మళ్ళీ జగత్తులోకే వచ్చింది కదా. వాడు జగత్తును అభిమానిస్తే అంటే నాదిని నేను చేసుకుంటే, మీకు 8 రోజుల నుంచి చెప్తున్న పాఠం ఇదే. వీడిని, ఈ జీవుడిని బాగా వినండి, ఇదొక్కటే కీలకమైంది. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఈ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఈ ఒక్కటి తెలుసుకోవడానికి పెద్ద కష్టమే కాదు, అసలు కష్టం కాదు. ఎందుకు అంటే నా దగ్గర ఒకటి ఉంది, ఆ ఒకటి పేరు సత్తు చిత్తు. అది రూపాయిలో ఇటు కాయను అటు బొమ్మ, ఇది బొరుసు. మేమిద్దరం విడదీయడానికి వీలుగా లేము. ఇందులో నేను నా చిత్తు తీసుకుని నా సత్తును, అంటే ఈ రూపాయిని 2 ముక్కలుగా విభజించినట్లుగా అనుకుంటే 2 ముక్కలు చేస్తే ఈ ఒక ముక్కను అభిమానిస్తోంది. ఎందుకు అభిమానిస్తోంది అంటే ఈ రెండు కలిసి ఒకటిగా ఉన్నాయి ఒకప్పుడు, మనం ఇప్పుడు వేరు చేసాం. అందుకని దీన్ని ఇది అభిమానిస్తోంది. ఇది